నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. సుమతిని డాక్టర్ గారు పిలిచి సుమతి ఈ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ నువ్వు ఎందుకు బయటకి చెప్పావమ్మా అనేసి అడుగుతుంది. అప్పుడు సుమతి తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తన గురించి అడిగి తెలుసుకున్నానండి అనేసి అంటుంది. అప్పుడు డాక్టర్ గారు నీ వల్ల హాస్పిటల్కి ఎంత బ్యాడ్ నేమ్ అమ్మా, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా బయటకి చెప్తారా, నువ్వు ఇలా చెప్పడం వల్ల మా హాస్పిటల్ పరువు పోయిందమ్మా, ఇంకొకసారి ఇలా చెప్పకు, ఇలా చెప్పినందుకు నీకు జాబ్ తీసేస్తున్నాను అనేసి అంటుంది. అప్పుడు సుమతి షాక్ అయిపోతుంది. డాక్టర్ గారు నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, మా అమ్మ నన్ను చాలా బాగా చదివిపించింది, నేను ఇప్పుడు ఈ జాబ్ పోయిందంటే మా అమ్మ బాధపడుతుందండి, నన్ను క్షమించండి, ఇంకొకసారి ఏ ఇన్ఫర్మేషన్ నేను అడిగి తెలుసుకోనండి అనేసి అంటుంది. అప్పుడు డాక్టర్ గారు నువ్వెంతో బాగా కష్టపడి చదువుకున్నావని నీకు ఈ జాబ్ ఇస్తే నువ్వేమో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ని అందరికీ చెప్తున్నావు, నీ వల్ల మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చింది అనేసి అంటుంది. అనేసరికి సుమతి నన్ను క్షమించండి, ఇంకొకసారి రిపీట్ చేయనండి అనేసి అంటుంది. అప్పుడు డాక్టర్ గారు నీకు ఈ నెల హాఫ్ సాలరీ ఇస్తాను అనేసి చెప్తుంది. అప్పుడు సరే మేడం అనేసి సుమతి అంటుంది. తర్వాత శృతి అలాగే మీనా ఇద్దరు దయ్యం సినిమాలు చూస్తూ ఉంటారు నైట్. అప్పుడు ప్రభావతి వచ్చి నాకేం భయం కాదు దయ్యాలంటే అనేసి అంటుంది. తర్వాత ప్రభావతి వాటర్ కోసం వస్తుంది. వచ్చిన తర్వాత శృతి అలాగే మీనా ఇద్దరు ప్రభావతిని భయపెడతారు. అప్పుడు ప్రభావతి భయపడుతుంది. తర్వాత ప్రభావతి అలాగే కామాక్షి తర్వాత రోహిణి శోభన వాళ్ళ ఇంటికి వెళ్తారు. శోభన అంటే శృతి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంటికి వెళ్ళి శృతి ప్రవర్తన నాకు నచ్చడం లేదనేసి ప్రభావతి అంటుంది. శృతి మీనాతో చేరి పాడైపోతుంది, మీనా మాటలే వింటుంది అనేసి చెప్తుంది. అలాగే మీనాకి కొంచెం దూరంగా ఉండమని చెప్పండి శృతికి వదిన గారు అనేసి ప్రభావతి శోభనకు చెప్తుంది. అప్పుడు శోభన ఇదే మంచి టైము, శృతిని వాళ్ళు భరించలేక వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి చెప్పేలా చేయాలి, ఈ గొడవ పెద్దదిగా చేయాలి అనేసి శోభన అనుకుంటుంది.